అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ చాట్ల రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ జరగడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా ఒక స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళారు ఈ స్కూల్కి అంటే మరి తల్లికి వందనం పైన మాట్లాడడానికి వెళ్ళారు. పేరెంట్స్ మీటింగ్లో సందర్భంగా వారు అటెండ్ అవ్వడం జరిగింది. అవి వారు ఏమంటారంటే, మరి తల్లికి వందనం అందరికీ అందిందా, అది ఎలా అందింది, అది ఎవరి ఆలోచన అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అందులో భాగంగా మీకు ఆయన ఏం మాట్లాడారనేది మీకు చూపించడానికి చిన్న ప్రయత్నం చేస్తాను. చిన్నది కాదు, పెద్ద ప్రయత్నమే, ఇది పెద్ద మోసమే. ఒక్కసారి చూడండి. మంత్రి అయ్యాడు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది, అవునా కాదా? చూశారు కదా, నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఏం మాట్లాడారో. తల్లికి వందనం మీ అందరికీ అందింది కదా అనేసి ఆయన మాట్లాడటం జరిగింది. తల్లికి వందనం ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి అందింది? ఫస్ట్ విడత, సెకండ్ విడత అని మీరు ఎంత మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఖచ్చితంగా మీ మోసపూరిత విధానాలను తిప్పికొట్టడానికి రాష్ట్ర ప్రజలు, విద్యార్థి తల్లులు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తల్లికి వందనం అని పెట్టి మీరు మరి తల్లుల్ని ఎంత మోసం చేశారన్నది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఈ అమ్మఒడి అనే కార్యక్రమం గొప్ప ముఖ్యమంత్రి 2019, 2024లో ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి పేద విద్యార్థులకు మరి ఆర్థికంగా సహాయపడాలి, వారు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, చదువుకుంటేనే వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయనేసి ఆయన ఆలోచనలో పుట్టిందే అమ్మఒడి అనే కార్యక్రమం. ఇవాళ తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి పేరు మార్చి మరి తల్లులకి మరి సున్నం రాశారనేసి సందర్భంగా తెలియజేస్తూ, మీ మోసపూరిత హామీలను తిప్పుకొట్టడానికి మొదటిగా విద్యార్థి తల్లులే ముందున్నారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చిన మీరు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తక్షణమే వారి అకౌంట్లలోకి 15,000 జమ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఎడల ఈ కార్యక్రమం పైన మరొక్కసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉద్యమిస్తారు, మీ మెడలు ఉంచుతారు, తండ్రులకు న్యాయం చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.